రాహువు అనూహ్యమైనటువంటి ధనలాభం, ఆకస్మికమైనటువంటి ధనలాభం ఏ కాంబినేషన్స్‌లో ఇస్తాడు అని కూడా మనకి కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది. సడన్ ఈవెంట్స్‌ని, సడన్ గెయిన్స్, సడన్ లాసెస్ అంటే ఆకస్మిక లాభాలు, ఆకస్మిక నష్టాలు, ఊహించని లాభాలు, ఊహించని నష్టాలు ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం రాహువు. ఈ కోణంలో చూసినప్పుడు కొంతమందికి చాలా సడన్‌గా ఏదో ఒక లక్ కలిసొచ్చి హ్యూజ్ అమౌంట్, చాలా పెద్ద మొత్తంలో ధనలాభం కలగడం, ఇలాంటివి చూసినప్పుడు అందులో రాహువు యొక్క పాత్ర తప్పకుండా మనకి కనపడుతుంది. పూర్వపుణ్యాన్ని సూచించేటువంటి రాహువు కనుక స్ట్రాంగ్గా ఈ కాంబినేషన్స్లో ఉంటే వారి యొక్క పూర్వపుణ్యం వలన ఈ జన్మలో ఏం కష్టపడకపోయినా అదృష్టం కలిసి వచ్చి ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో ధనం రావడము, కోటీశ్వరులు అవ్వడం కూడా చూస్తూ ఉంటాము. అయితే ఏ సందర్భంలో రాహు ఇలాంటి ఫలితాలను ఇస్తాడు అని చూసినప్పుడు రాహు ప్రధానంగా ధనయోగ కాంబినేషన్స్లో ఉండాలి, ధనయోగాన్ని ఇచ్చేటువంటి హౌసెస్లో ఉండాలి. 2nd హౌస్, 11th హౌస్, 5th హౌస్, 9th హౌస్ ఇవన్నీ కూడా రాహుకి ధనయోగాన్ని ఇవ్వడంలో హెల్ప్ చేసేటువంటి హౌసెస్. అయితే ఈ 2nd హౌస్, 11th హౌస్, 5th హౌస్, 9th హౌస్ ఇవి కనుక వృషభం అయినట్టయితే, అంటే 2nd హౌస్ వృషభం, 5th హౌస్ వృషభం, 11th హౌస్ వృషభం, 9th హౌస్ వృషభం కనుక అయినట్టయితే మరింతగా ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే ఈ హౌసెస్ మిథునము, కన్య, కుంభము, మకరము ఇవైనప్పుడు కూడా రాహు మంచి ఫలితాలని ఇస్తాడు. ముఖ్యంగా మకరంలో ఉన్నప్పుడు రాహు శుక్రుడు యొక్క పాత్ర ఉన్నప్పుడు బాగా ఫలిస్తాడు, ఎందుకంటే ఆ లగ్నానికి శుక్రుడు బాగా యోగిస్తాడు. ఇలా చూసినప్పుడు రాహు యొక్క పాత్ర మనకు స్పష్టంగా కనబడుతుంది. అలాగే కొన్ని నక్షత్రాల్లో కూడా రాహు చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. ఆకస్మిక ధనయోగం అంటే సడన్గా అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, స్వాతి, చిత్త, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో ధనయోగంలో ఉన్నటువంటి రాహు కూడా ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తాడు. ఈ ధనయోగం యాక్టివేట్ అవ్వాలంటే 9th లార్డు, లగ్న లార్డు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, రాహుతో కనెక్షన్ కలిగి ఉండాలి. సాధారణంగా ఇటువంటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి రాహు ఏ రంగాల్లో ఇస్తాడు అంటే గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్ అంటే ట్రేడింగ్ చేయడము, ట్రేడింగ్లో చాలా పెద్ద మొత్తంలో లాభం రావడము, అలాగే బెట్టింగ్ ద్వారా ఏదైనా ఒక గేమ్ షోలో పాల్గొని హ్యూజ్ అమౌంట్లో డబ్బులు రావడము, ఇలాంటి వాటి ద్వారా ఆకస్మికంగా ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహము రాహువు. అలాగే శుక్రుడితో ఉన్నటువంటి రాహువు, గురువుతో ఉన్నటువంటి రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు ధనయోగం విషయంలో. గురువుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటారు, కానీ అది ధనయోగం విషయంలో చాలా మంచి యోగంగానే మనం చూడాలి. అయితే ఆ కాంబినేషన్స్లో ఈ ప్లానెట్స్ అనేవి ఉండాలి రాహువుతో కలిసి, రాహు అందులో పాలు పంచుకోవాలి.